శాంతే. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈరోజు మనం చర్చించుకునేటువంటి అంశము సహవాసం యొక్క దోషం. ఇదొక నియమం అన్నమాట. మంచి సహవాసం మన ఆత్మను, మన యొక్క జీవితాన్ని ఒడ్డుకు చేరుస్తుంది. కానీ చెడు సహవాసం పూర్తిగా ముంచి వేస్తుంది. మనం ఎన్నో వస్తువులను కొనుక్కునే టైంలో తొందరపడమంటే ఆలోచించి అడిగి కొంటాం. మంచి కంపెనీయా లేదా చీప్ కంపెనీయా, ఇవి రెండు మనం ప్రతి ఒక్కరిని చూసుకుంటాము, చూసుకోవాల్సింది కూడా. అన్నిటికంటే గొప్ప విషయమా మన నిజ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడమా, ముంచి వేయడమా, మనం ఎదుగుతున్నామా, డౌన్ అవుతున్నామా, ఇవి అటెన్షన్ పెట్టాల్సిన అవసరం ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో 100% అవసరమే. బుద్ధి భ్రష్టం కావడానికి గంటలు పడదు, క్షణాలు చాలు. బుద్ధి పూర్తిగా భ్రష్టం ఎప్పుడు అవుతుంది అంటే పెద్ద ఎఫెక్ట్ సహవాసం యొక్క దోషం. మంచి సహవాసంలో మనం ఉన్నంత వరకు మనం సేఫ్గా ఉంటాం, హ్యాపీగా ఉంటాం. చెడు సహవాసంలో పడే ఆత్మ, ఆ ఆత్మ ఎలాంటి ఆత్మ, వారి బుద్ధి భ్రష్టం అయిపోయిన ఆత్మ లేదా శ్రేష్టంగా ఉన్న ఆత్మన, వారి యొక్క ఎఫెక్ట్ మన ఆలోచనలను, మన బుద్ధిని 100%గా అలాగే మారుస్తుంది. అందుకే అంటారు, జైసా సంగ్ వైసా రంగ్, జైసీ పానీ వైసీ పానీ, జైసీ దృష్టి వైసీ సృష్టి. వాటిని మనం ఈజీగా తీసుకోకుండా మంచి సహవాసంలో మనం ఉండాలి. పిల్లర్స్ ఆఫ్ రాజయోగా, ఫస్ట్ పిల్లర్ అటెన్షన్ మనమందరూ ఇవ్వాల్సిందే. అది ఏంటంటే డైలీ సత్సాంగత్యంలో మనం సమయాన్ని తీయాలి. రెగ్యులర్గా మనం పరమాత్మ మహావాక్యాలను వినాలి. సెకండ్ పిల్లర్ ఆఫ్ రాజయోగా, శుద్ధమైనటువంటి ఆహార నియమాలను మనం ఆచరణలో తీసుకురావాలి. థర్డ్ పిల్లర్ ఆఫ్ రాజయోగా, దేవతల్లో ఉండేటువంటి దైవీ గుణాలను ఆచరణలో మనం తీసుకురావాలి. అది థర్డ్ పిల్లర్ అండి. తర్వాత ఫోర్త్ పిల్లర్ సత్సాంగత్యం, సహవాసం యొక్క ప్రభావం మన బుద్ధిపై పడకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. ఈ విధంగా పిల్లర్స్ ఆఫ్ రాజయోగా అంటే 4 పిల్లర్స్ పైన అటెన్షన్ మనం ఇవ్వాలి. అలా ఫోర్త్ పిల్లర్ ప్యూరిటీ, ఆ ప్యూరిటీ పైన కూడా అటెన్షన్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగా ఈరోజు ఎపిసోడ్లో సాంగత్యం యొక్క ప్రభావం ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ఏ విధంగా పడుతుంది అనే అంశం గురించి మాట్లాడుకుందాం. పూర్వం ఒక పద్ధతి ఉండేది. స్కూల్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, లేదా ఆటల్లో ఆడుకునేప్పుడు కానివ్వండి, ఇంట్లో అమ్మ కానీ నాన్న కానీ, నాన్నమ్మ అమ్మమ్మ ఉండేటువంటి వారు డల్ స్టూడెంట్స్తో మాట్లాడనిచ్చేవారు కాదు, వారితో ఫ్రెండ్లీగా ఉండనిచ్చేవారు, లాస్ట్ ఆడుకొనిచ్చేవారు కూడా కాదు. ఎందుకంటే ఆ యొక్క సహవాసం యొక్క రంగు మనపై ఉంటుంది కాబట్టి. మంచి సహవాసంలో ఉన్నంత వరకు మన యొక్క ఆత్మ సేఫ్గా ఉంటుంది. కుసాంగత్యం, చెడు సాంగత్యం 100% మన బుద్ధిని పాడు చేస్తుంది. కాబట్టి మంచి సహవాసం, మంచి సాంగత్యం ఎవరిది, ఏ ఆత్మకైతే ఆధ్యాత్మిక ఇష్టమో, మెడిటేషన్ చేయడం ఇష్టమో, క్లాస్ వినడం ఇష్టమో, అలాంటి వారి
సహవాసం ఉత్తమమైన సహవాసం. అలాంటి ఆత్మలతో ఎవరైతే స్నేహం చేస్తారో, ఫ్రెండ్లీగా ఉంటారో, వారి సమానంగా వారిలా వీరు అవుతారు. అందుకని మనం సాంగత్యాన్ని, సహవాసాన్ని సెలెక్ట్ చేసుకునే సమయంలో అటెన్షన్లో అందరం ఉండాల్సిందే. మంచి సహవాసంలో ఉన్నంత వరకు మనం సేఫ్గా ఉంటాం, సేఫ్గా ఫీల్ అవుతాం. కాబట్టి చెడు సహవాసం నుండి మనం ఎంత దూరంగా ఉంటే అంత మనం సేఫ్. మనం ఒంటరిగా ఉన్నాము అనే ఫీలింగ్ చాలాసార్లు రావచ్చు, వస్తూ ఉంటుంది. లోన్లీనెస్, నేను ఒంటరి వాడినైపోయా, ఒంటరిగా నేను ఉన్నాను. మీరు ఒంటరిగా ఉంటే నష్టాలు తక్కువగా ఉంటాయి. కానీ చెడు సహవాసంలో పడ్డారనుకోండి, చెడు మనుషుల ప్రభావంలో మీరు ఉన్నారనుకోండి, 100% లాస్, 100% నష్టమే ఉంటుంది. లాభాలు ఒక్కటి కూడా లేవు, దొరకవు. కాబట్టి మంచి సాంగత్యంలో ఉండండి. భగవంతుని యొక్క తోడు మనకు 1000 భుజాల బలాన్ని ఖచ్చితంగా ఇస్తుంది. పరమాత్మ నా తోడు ఉన్నారు అనేటువంటి ఒక గుడ్ ఫీలింగ్ మన అంతర ఆత్మలో శక్తిని తప్పకుండా పెంచుతుంది. కాబట్టి చెడు సహవాసంలో పడి లైఫ్ని స్పాయిల్ చేసుకోకుండా మంచి సహవాసంలో ఉంటూ గొప్ప దారిలో మనం వెళ్ళాలి, నడుచుకోవాలి. ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళాలన్నా మన కష్టమేం లేదండి. దారులన్నీ కూడా ఈజీగా దొరికిపోతున్నాయి. అవునా? స్మార్ట్ ఫోన్స్ ఎప్పుడైతే మనం వాడుతున్నామో, వాడుకోవడం మొదలు పెట్టామో, అన్ని దారులు ఈజీ వేలో, షార్ట్కట్ దారులను కూడా వెళ్ళడం ఎవ్వరికీ కష్టం లేకుండా ఈజీగా వెళ్తున్నాం. మనం రోడ్డు పైన నడుస్తున్నటువంటి దారి పైన అటెన్షన్ ఇస్తున్నాము, ఇవ్వాలి కూడా, ఓకే. కానీ అది ఫోను, ఇది జీవితం. మన లైఫ్ను ఎప్పుడు కూడా ఎలాంటి దారిలో పెట్టాలి, ఎలాంటి దారిలో మనం నడుచుకోవాలి, ఏ దారి అయితే మిమ్మల్ని మంచి సహవాసంలో తీసుకెళ్తుందో, ముక్తికి, జీవన్ ముక్తికి సమీపంలో తీసుకువస్తుందో, భ్రష్ట కర్మల నుండి మిమ్మల్ని దూరం చేస్తూ శ్రేష్ఠ కర్మలకు మిమ్మల్ని దగ్గరగా చేస్తుందో, అలాంటి సాంగత్యాన్ని, అలాంటి సహవాసాన్ని మంచి సహవాసం, మంచి సాంగత్యం అని చెప్పబడుతుంది. లైఫ్ అంతా అయిపోయాక మీరు తిరిగి చూసుకుంటే ఏముంది అంటే ఏమీ లేదు, మీరు ఏది సాధించలేదో, అంత వ్యర్థంలోనే పోయింది. మీకు మెయిన్ ఎఫెక్ట్ ఎక్కడైంది అంటే, మీరు తర్వాత ఏ ఏజ్కి వచ్చిందా కానీ తిరిగి చూసుకుంటే మీ మనసు మీకు చెప్పే జవాబు ఫలానా వారి చెడు సాంగత్యం యొక్క ప్రభావమే ఉంటుంది. ఎప్పుడైతే వారి సహవాసంలో మీరు పడతారో, వారి బుద్ధి పాడు చేసుకోవడమే కాకుండా పక్కవారి బుద్ధిని కూడా పాడు చేసి వారి లైఫ్ని స్పాయిల్ చేస్తూ ఉంటారు. కాబట్టి చెడు ఆత్మల సహవాసం నుండి, సాంగత్యం నుండి ఎప్పుడైతే మనం బయటకి వస్తామో అప్పుడే ఆధ్యాత్మికత మనకి నచ్చుతుంది. మనం ఎన్నో నేర్చుకుంటాం. ఒక రకంగా చెడు సహవాసం వల్ల అన్నీ మీకు ఈడే జరుగుతుంటాయి, అన్నీ మీకు చెడే జరుగుతూ ఉంటాయి. మీరు మంచి సహవాసంలో ఉన్నంత వరకు మీకు మంచి గుడ్ ఫీలింగే దొరుకుతుంది. హాయిగా ఉన్నాను, సేఫ్గా ఉన్నాను, సేఫ్టీ యొక్క ఫీలింగ్ మన మనసుకి కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడైతే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, అభద్రతా భావం పెరుగుతుందో దానికి గల మూల కారణం సహవాస దోషం కూడా ఉంటుంది. మనం చెడు సహవాసంతో ఉన్నాం, చెడు సహవాసంతో మనం కూడా భ్రష్ట కర్మలు చేస్తున్నాము అంటే మనకు తెలియకుండానే మన అంతరాత్మ కూడా మీరు సేఫ్గా లేరు, సెక్యూరిటీ మీకు లేదు అనే మనకు ఫీలింగ్ కూడా కలుగుతూ ఉంటుంది.
అలా కలుగుతుంది అంటే సహవాస దోషంలో మీరు ఉన్నారని అర్థం. అలాంటి సహవాసం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకొని మీరు బయటకి రండి. మరి అది అన్ని రకాలుగా మనను కాపాడి మనం బుద్ధి భ్రష్టం చేయకుండా శ్రేష్ఠ కర్మలని మాత్రమే మీరు చెయ్యండి అని ప్రోత్సహిస్తుంది. తప్పకుండా మీరు మంచి మార్గంలో నడుస్తారు. ఆధ్యాత్మిక మార్గంలో నడిచే వారికి తెలియకుండానే, వారు కోరుకోకుండా అలాంటి ఆత్మలు దొరకడం అయ్యే పని అవుతూ ఉంటుంది. వారు కూడా ఎలాంటి వారు ఉంటారంటే బయట రూపంలో కనపడే రకంగా మీకు వారు మిత్రులుగా కనిపించినా కానీ చెడు బుద్ధి పాడైనటువంటి వారి సహవాసం మీకు ఫ్రెండ్లీగా బయట కనిపిస్తారు, కానీ ఫైనల్గా మిమ్మల్ని పూర్తిగా ముంచేస్తూ ఉంటారు. అంటే చెడ్డ కర్మలు చేసి మునిగిపోయిన వారు సాధ్యమైనంత వరకు ఒకటే ప్రయత్నం చేస్తారు. ఎలాగో నేను మునిగిపోయా అంటే నేను ఎలాగో లాస్ అయిపోయా కాబట్టి వీలైనంత వరకు పక్కవారిని కూడా లాస్ చేసి ముంచేసి అప్పుడు నేను ఆనందం పొందుతాను అనేటువంటి సంస్కారాలు కలవారి సహవాసం చాలా చెడండి. మునిగి వారికి వెనక ముందు అర్థం కాక వారి లైఫ్కు ఉండేటువంటి వాల్యూ ఏంటి, దాని గొప్పతనం ఏంటి అని అర్థం కాక వారు జీవితాన్ని లాస్ చేసుకొని ఉండవచ్చు. చెడు సహవాసం యొక్క ప్రభావంలో పడి జీవితం యొక్క విలువను మనం లాస్ చేసుకోకుండా మన లైఫ్కు ఉండేటువంటి గొప్పతనము ఏమిటి తెలుసుకోవాలి. ఆ యొక్క రియలైజేషన్ మనకు రావాలి అంటే మనం మంచి సహవాసంలో ఉంటూ ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నటువంటి వారితో మనం సలహా తీసుకోవచ్చు. మంచి నేచర్లో ఉండేటువంటి వారు, మీ మైండ్లో హ్యాపీనెస్ని మాత్రమే క్రియేట్ చేసేటువంటి వారితో మీరు క్లోజ్గా ఉండండి, తప్పేం కాదు. వారితో సలహా తీసుకోండి. సలహా తీసుకొని మీరు ముందడుగు వేయడానికి ప్రయత్నం చేయండి. గొప్ప మార్గంలో నడిచేటువంటి వారు, గొప్ప క్షేత్రంలో ఉండాలి అనుకునేవారు, గొప్ప వ్యక్తులు మాత్రమే. వారికి గొప్ప దారి ఏంటో తెలుస్తుంది. అలాంటి వారి సహవాసమే గొప్ప సహవాసము. కాబట్టి సత్సాంగత్యం యొక్క ప్రభావం 100% మన బుద్ధిపై ఉంటుంది. కాబట్టి జీవితాన్ని మనం కాపాడుకోవాలి. ఆధ్యాత్మిక మార్గం మనందరిలో నేర్పిస్తుంది, అందరిలో అవేర్నెస్ తీసుకొస్తుంది. ఇదే మంచి సహవాసంలో ఉండండి. సత్సాంగత్యంలో మీరు ఉంటూ పరమాత్మ నుండి గొప్ప శక్తిని తీసుకోండి. రాజయోగ మెడిటేషన్ చేసేటువంటి వారికి ఖచ్చితంగా ఈ మార్గమే నచ్చుతుంది. కాబట్టి ఆ సహవాసంలోనే వారు ఉంటారు, ఆ దారిలోనే వారు నడుస్తుంటారు. మనం ఎప్పుడు కూడా అలాంటి గొప్ప దారిలో ఉన్న వారిని, గొప్ప దారిలో నడుస్తున్నటువంటి వారిని ఆచరించాలి, ఫాలో అవ్వాలి. ఎవ్వరిని చూడకుండా, ఎవ్వరి చెడు ప్రభావం, చెడు మాటల్లో రాకుండా మంచి సహవాసంలో ఉంటూ మంచి రంగులో మనం ఉంటేనే మనం ఆధ్యాత్మిక మార్గంలో ఎన్నో పొందవచ్చు, ఎన్నో నేర్చుకోవచ్చు, ఎన్నో సేవలు మనము చేయవచ్చు. చెడు సహవాసం నుండి దూరంగా ఉండాలి. ఓకే, తర్వాత ఇంకా మన మైండ్ పైన ఎఫెక్ట్ అయ్యేది జైసీ పానీ వైసీ వాణి. ఎలాంటి నీళ్ళు మనం తాగుతామో అలాంటి మాటలే మనకి వస్తాయి. కాబట్టి శుద్ధీకరణ అనేది సంకల్పాలు, తర్వాత భోజనము, సహవాసము, వీటన్నిటిపైన ఫుల్ అటెన్షన్ ఎవరికి వారు ఇవ్వాలి, ఎవరికి వారు తీసుకోవాలి. కాబట్టి అటెన్షన్లో మనం ఉండాలి. టెన్షన్లో ఉండే వ్యక్తికి పొరపాటున కూడా టెన్షన్ అనేది రాదు. టెన్షన్ 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 పడుతున్నారు అంటే ఎక్కడో అటెన్షన్ లోపించేది.
మీరు ఏదో వేస్ట్ ఆలోచించారు, ఏదో తప్పు మాట్లాడారు, అబద్ధాలు మాట్లాడారు, ఏదో దొంగతనం చెయ్యాలనేటువంటి ఆలోచన మీకు వచ్చింది. ఎలాంటి స్మృతియో అలాంటి స్థితి, జైసి స్మృతి వైసి స్థితి. మీ కాన్షియన్స్ మైండ్లో మీకు ఏది గుర్తొస్తే, కాన్షియన్స్ మైండ్లో ఏ మాట గుర్తొస్తే మీ మనస్థితి అలాగే మారిపోతుంది. అందుకే అంటారు జైసి స్మృతి వైసి స్థితి, అంటే ఏ స్మృతి ఉంటే అదే స్థితి. ఉన్నట్టుండే మీకు మంచి గుర్తొచ్చింది అనుకోండి, మీరు గుడ్ కాన్షియన్స్లో మీరు ఉంటారు, మీరు రిలాక్స్గా ఉంటారు. కొందరు మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఫలానా వ్యక్తుల్ని గుర్తు చేశారనుకోండి, అబ్బా ఇంకెవరు దొరకలేదండి, వారి పేరేంటండి, నా ముందుకు మీరు తీశారు, మీకు వారే దొరికారా, వాళ్ళే కనిపించారా అని మనం అనేస్తూ ఉంటాం. అంటే ఆ వ్యక్తి తన పాస్ట్ లైఫ్లో తెలుసో తెలియకో, కోరుకోకుండానో చెడు సహవాసం యొక్క ప్రభావంలో ఏదో లాస్ అయి ఉండవచ్చు. అందుకే దాని యొక్క ఎఫెక్ట్ వారు మర్చిపోలేకపోతూ ఉంటారు. సత్సాంగత్యంలో ఉన్నవారు వారి సత్మార్గంలో నడుస్తారు. వారికి ఆధ్యాత్మికత మాత్రమే నడుస్తుంది. మంచి ప్రవచనాలు వినడం, ఆచరించడం, వింటూ ఇతరులకు చెప్పడం, ఈ దారిలో ఉండేటువంటి వారిని ఫాలో అవ్వాలనుకోవడం, వారు ఆచరించాలనుకోవడం, ఇలాంటి ప్రేరణ మనకు కలుగుతుంది, మనకి దొరుకుతుంది. అంటే మీరు మంచి సహవాసంలో ఉన్నారని అర్థం. సాంగత్యం యొక్క ప్రభావం నుండి ఫస్ట్ మనల్ని మనం కాపాడుకోవాలి. అందుకే అంటారు చూడండి, మనల్ని మనము ఎంత బాగా పాడు చేసుకోగలుగుతామో అంత బాగా మనం రెండో వారు పాడు చేయలేరు. చెడు చేసుకోగలుగుతామో మనల్ని మనం ఎంత మంచి చేసుకోగలుగుతామో అది మన చేతిలోనే ఉంటుంది. మన చేతిలో ఉండడం అంటే అర్థం మీరు ఎంచుకున్నటువంటి సహవాసము యొక్క ఎఫెక్ట్. కాబట్టి అలాంటి మంచి సాంగత్యంలో మీరు ఉంటేనే ఈ మార్గంలో 1000 అడుగులు వేస్తూ హాయిగా ఉండగలుగుతారు. మనకు కావలసినటువంటి హ్యాపీనెస్, రిలాక్స్గా ఉండాలి, రిలాక్స్ మైండ్ నేను పెట్టుకోవాలి. ఈ కోరిక చాలా మంచి గొప్ప కోరిక. మీరు హాయిగా ఉన్నారు, రిలాక్స్గా ఉన్నారు అంటే దానికి మీకు హెల్ప్ చేసింది సహవాసం కూడా ఉంటుంది. ఏ వ్యక్తి అయితే అలాంటి మంచి సాంగత్యం సహవాసంలో ఉంటారో వారి మైండ్ ఎప్పుడు కూల్గా ఉంటుంది, పాజిటివ్గా థింక్ చేస్తూ ఉంటారు. ఉన్నట్టుండి మనం కూడా అంటుంటాం చూడండి, నా బుద్ధి పాడు చేయడం లేదు, అస్సలు మైండ్ పని చేయట్లేదు అని అంటుంటాం. అంటే రాంగ్ కర్మలు చేసేటువంటి, తప్పుడు ఆలోచించేటువంటి ఆ వ్యక్తి యొక్క సహవాసము కనిపించే రకంగా కాకుండా కనపడని రకంగా, అంటే అతిగా భ్రష్ట కర్మలు చేసి ఆత్మల గురించి ఆలోచిస్తే కూడా కొన్నిసార్లు మన మైండ్ అనేది స్పాయిల్ అవుతూ ఉంటుంది. అంత ఎఫెక్ట్ ఉంటుంది దాని యొక్క ప్రభావం. అందుకే అంటుంటాం, ఉన్నట్టుండి వాళ్ళ పేరు తీసుకున్నా, వారి గురించి నేను ఆలోచిస్తున్నా, వారి గురించే నేను చెడు కోరుకుంటున్నా, వాళ్ళ గురించి ఆలోచించి నా మైండ్ అబ్సెంట్ అయిపోయింది, వారి మాటలు విన్నందుకు నా చెవులు కూడా పనిచేయట్లేదు అని అంటూ ఉంటాం. మనము ఏదైనా మాట విన్నాము అనుకోండి, అది రాంగ్ అయినా రైట్ అయినా, చెడైనా మంచి అయినా, ఏదైనా ఒక్కసారి ఇన్ఫర్మేషన్ మన చెవులో పడింది అనుకోండి, సాధారణంగా ఏమైపోతుంటుంది, వినగానే దాని గురించి ఆలోచించడం అనేది మనసు మొదలు పెడుతుంది. అది మంచి కానీ చెడు కానీ అతిగా మీరు ఆలోచించడం ఒక్కసారి మొదలు పెడితే కొన్నిసార్లు మనకు తెలియకుండానే, మనం కోరుకోకుండానే మనం యాక్షన్లోకి వాటిని తీసుకొస్తాం. వినే ముందు, చూసే ముందు కూడా అటెన్షన్ ప్రతి ఒక్కరికి చాలా అవసరం. ఓకే, అక్కడి నుండే మనం చూసే అప్పుడే, వినే అప్పుడే, మాట్లాడే అప్పుడే మంచి సహవాసంలో ఉండేటువంటి వారి సాంగత్యంలో మనం ఉండడానికి ఇష్టపడాలి. వారి యొక్క ప్రభావం
మన ఆలోచనలు, మాటలు, దృష్టి, కర్మలు అన్నిటిపైన పడుతుంది. సత్సాంగత్యం వలన మనం ఒడ్డుకు చేరుకుంటాము. చెడు సహవాసం వల్ల మన లైఫ్ స్పాయిల్ అవుతుంది. కాబట్టి ఉత్తమమైన సాంగత్యం ఎవరిది? ఉత్తమమైన తోడు ఒక ఈశ్వరుడు, ఒకే పరమాత్మ. పరమాత్మతో సర్వ సంబంధాలను మనం జోడించుకోవడానికి ఇష్టపడాలి. తల్లిగా, తండ్రిగా, ఒక గురువుగా మీరు పరమాత్మని తోడు పెట్టుకోండి. ఓకే, భగవంతుని గుడ్ ఫ్రెండ్గా మార్చుకొని ప్రతి అడుగులో భగవంతుని సలహా తీసుకోండి. పరమాత్ముడే మీకు తల్లి, తండ్రి, సఖుడు, ఫ్రెండ్ అన్ని భగవంతుడు అయిపోయాడనుకోండి, ఖచ్చితంగా వారు చూపించినటువంటి ఈ మార్గము, ఆధ్యాత్మిక క్షేత్రం అన్ని రకాలుగా మీకు మంచి గుడ్ గైడెన్స్ అనేది ఇస్తుంది. వారి ప్రేరణ తీసుకొని వారి గైడెన్స్లో ఉంటూ మీరు ప్రతి అడుగు వేశారనుకోండి, ఏ రకంగా కూడా మీకు రాంగ్ ఆలోచనలు రావు. రాంగ్ ఆలోచనలు వస్తూ బుద్ధి పాడు చేసుకొని మీరు అడుగు వేయటంతో లాభాలు ఏమీ ఉండవు, నష్టాలు మాత్రమే ఎక్కువగా ఉంటాయి. ఓకే, కాబట్టి ఇప్పటి నుండైనా మనం సహవాసాల్లో ఎలాంటి ఆత్మలతో ఉంటున్నాను, బుద్ధి భ్రష్టం చేస్తున్న వారేనా లేదా మేలు చేస్తున్నటువంటి వారేనా మనం చెక్ చేసుకుంటూ ఉండాల్సిన అవసరం అందరికీ ఉంది. మంచి సాంగత్యంలో ఉంటూ సహవాసంలో చెడు వారితో సహవాసం చేయకుండా మనం ఉన్నత స్థానానికి చేరుకోవాలి, ఉన్నతమైనటువంటి వారిగా అవ్వాలి, దేవతల సమానంగా సంస్కారాల్ని ఆచరించాలి, ధారణ చేయాలి అనేటువంటి లక్ష్యాన్ని మనం ఎంచుకున్న తర్వాత ఇలాంటి వాటిపైన అందరం కూడా అటెన్షన్ ఇవ్వాల్సిందే, అందరూ చేయాల్సిందే. ఫైనల్లీ మన యొక్క లక్ష్యానికి చేరుకోవాలి. కాబట్టి లక్షణాలు కూడా రావాలి. గొప్ప లక్షణాలు రావాలి అంటే గొప్ప సహవాసంలో మనం ఉండాలి. ఏ ఆత్మ అయితే గొప్పవారి సహవాసంలో ఉంటారో వారు ఎంచుకునేటువంటి లక్ష్యానికి చేరుకుంటారు. దేవతగా అవ్వాలి అంటే దైవీ గుణాలు రావాలి కదా. దైవీ గుణాలు రావాలి అంటే సహవాసం యొక్క ప్రభావంలో మనం పడకూడదు, సత్సాంగత్యంలోనే ఉండాలి. కాబట్టి ఈరోజు ఎపిసోడ్లో సహవాసం యొక్క ప్రభావం ఆలోచనపై, మన దృష్టిపైన, కర్మలపైన ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తుంది అనేటువంటి అంశం గురించి చర్చించుకున్నాము. రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని కొత్త విషయాలతో కలుద్దాము. అప్పటి వరకు ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.